అండి. మన ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పై మొన్న దాడి జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మొదటి ప్రథమ పౌరురాలు తనకే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో మన ఈ కూటమి ప్రభుత్వం ఏ మహిళలకి రక్షణ కల్పించదు. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, వృద్ధులకు రక్షణ లేదు, కనీసం ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజున మహిళలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోవాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న ఆలోచన, రెడ్ బుక్లో ఉన్న అరాచకాల మీద ఉన్న ఆలోచన, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపైన ఈ రోజున ఈ లోకేష్కి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ మహిళకైనా దాడి జరిగితే నేను వెంటనే ఒకే ఒక్క నిమిషంలో స్పందిస్తా, అక్కడికి వస్తానని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ రోజున ఒక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకు అన్యాయం జరిగితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన పిఠాపురం నియోజకవర్గంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయికే న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేస్తాడనైతే నేను ఆలోచించట్లేదు. ప్లస్ సకల శాఖల మంత్రి లోకేష్ గారు తనేం చెప్తారు, ఓట్లు అడిగేటప్పుడు అమ్మ అక్క చెల్లి అని వెళ్ళిండు. ఈరోజు ఇదే అక్కలకి, ఇదే చెల్లెలకి, ఇదే అందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ లోకేష్ గారు ఎందుకు పట్టించుకోవట్లా? మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆవిడైతే పేరుకే హోమ్ మినిస్టర్, దేనికి హోమ్ మినిస్టర్ కాదు. ఆవిడ జగనన్నను తిట్టడానికి, ప్లస్ ఆవిడ ఏదన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికి మాత్రమే ఉంది. ఆమె అయితే హోమ్ మినిస్టర్ కాదు. నా దృష్టిలో అయితే ఆవిడ ఒక రబ్బర్ స్టాంపు, తెలుగుదేశం పార్టీకి రబ్బర్ స్టాంపు. ఎక్కడ రబ్బర్ స్టాంప్ ఏం చేస్తుంది, ఎక్కడ మనకు అవసరం ఉంటే ఏ పేపర్ మీద రబ్బర్ స్టాంప్ వేసుకుంటామో ఆ రబ్బర్ స్టాంప్ కోసమే ఆవిడ ఉంది. కానీ మహిళలపై ఇన్ని జరుగుతున్నా కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు మా దృష్టికి రాలేదండి, మాకు తెలీదు, మాకు కేసు నమోదు చేయలేదు, మాకు తెలియదు అంటున్నారు. ఏం పక్క జిల్లానే కదా, కృష్ణా జిల్లాలోనేగా జెడ్పీ చైర్పర్సన్. ఆవిడ కృష్ణా జిల్లాలో పెడనలో ఉంటున్న సంగతి తెలుసు, ఒక మీటింగ్కి వెళ్తున్న సంగతి తెలుసు, ఒక హారిక గారు బీసీ మహిళ అని తెలిసి కూడా రాయపాటి ఎవరు నాకు పేపర్ ఈరోజు మీడియా ఉందండి, మీడియా ద్వారాగా పేపర్లో వచ్చింది. కనీసం పేపర్ చదవాలంటే ఆ రోజు పేపర్లో వచ్చిన దాన్ని చూసి కూడా ఖండించాల్సిన అవసరం లేదా? డీజీపీ గారైనా కనీసం మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి, మనం వాటిని ఖండించాలి, మన శాంతి భద్రతలు కాపాడాలి, న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి మనం చేయాలనే ఉద్దేశంతో డీజీపీ గారు ఉండాలి. ఈరోజు ఒక మహిళకి అక్కడ కారు చుట్టూ టీడీపీ జనసేన గుండాలు చుట్టుముట్టి వాళ్ళు ఆవిడని ఒక గంటన్నర ఇబ్బంది పెడుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యంగా చూస్తున్నారే కానీ ఆ మహిళపై అలా దాడి జరుగుతుంటే కారుని రాళ్లతో గుద్ది పగలగొడుతున్నా కూడా అక్కడ ఉన్న పోలీసులు స్పందించాల. చంద్రబాబు నాయుడు గారు బీసీలే ఎన్నెముక, బీసీలే అంటేనే మా పార్టీ గెలిసిద్ది, బీసీలే అన్నాడు. కానీ ఈరోజు బీసీ మహిళకి అన్యాయం జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి తగు